వెనుకబడిన వర్గాలకు ఆరాధ్య దైవం స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుడికి ఈరోజు బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో ఘనంగా కూడా నివాళులు అర్పించడం జరిగింది. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత ముఖ్యమంత్రి అయిన వెంటనే ఈ భారతదేశంలో ఎక్కడా లేని విధంగా వెనుకబడిన వర్గాల కోసం స్థానిక సంస్థల్లో రాజకీయ రిజర్వేషన్ కల్పించి ఈరోజు సర్పంచ్ స్థాయి దగ్గర నుండి జడ్పీ చైర్మన్ వరకు, కౌన్సిలర్ దగ్గర నుండి మేయర్ల వరకు కూడా రాజకీయ బిచ్చ ప్రసాదించినటువంటి మహనీయుడు. అదే కాదు, భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా వెనుకబడిన వర్గాల కోసం బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ఆర్థిక చేయూతనిచ్చినటువంటి దేవుడు. ఈరోజు చట్టసభల్లో వందలాది మంది రాజకీయ ప్రతినిధులుగా, ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, రాజ్యసభ సభ్యులుగా ఉన్నారంటే ఆ మహనీయుడు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాతనే వెనుకబడిన వర్గాలు రాజకీయంగా కూడా ముందుకెళ్ళడం జరిగింది. అటువంటి మహనీయుడు ఈ రాష్ట్రంలోనే అనేక వినూత్నమైనటువంటి ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి ప్రజలకు చేరువైనటువంటి మహనీయుడు ప్రజలకు దూరమే 30 సంవత్సరాలు అయినప్పటికీ ఆ మహనీయుడి యొక్క ఆలోచనలకు, ఆశయాలకు అనుగుణంగా ఈరోజు వెనుకబడిన వర్గాలందరూ కూడా మేమందరూ కూడా ఆయన యొక్క ఆశయాలకు అనుగుణంగానే మేమందరూ కూడా పనిచేసి ఈరోజు భావితరాలు కూడా ఒక మంచి భవిష్యత్తుని ఇవ్వాలనేటువంటి మంచి ఉద్దేశంతో ముందుకు వెళుతున్నాం. ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మేము బీసీ సంక్షేమ సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం, విజ్ఞప్తి చేస్తున్నాం. ఆ మహనీయుడికి కేంద్రంలో భారత రత్నని ఇప్పటికే ఎప్పుడో ఇవ్వాల్సి ఉంది. అయినప్పటికీ ఎందుకో కాస్త నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఇది కరెక్ట్ అయినటువంటి పద్ధతి కాదు. ఒక ప్రజానాయకుడు, పార్టీ పెట్టిన 9 నెలల్లోనే ప్రజలకు చేరువైనటువంటి వ్యక్తి, కేంద్ర ప్రభుత్వాలను శాసించినటువంటి వ్యక్తి. అటువంటి మహనీయుడికి ఈరోజు భారతరత్న ఇవ్వకపోవడం అనేది బీసీ సంక్షేమ సంఘం తరఫున మేము నిజంగా కూడా విచారం వ్యక్తపరుస్తున్నాం. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎంతోమంది మహనీయులకు స్టేట్ ఫెస్టివల్గా కూడా రాష్ట్ర ప్రభుత్వం యొక్క పండుగగా అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు జయంతి కానీ, వర్ధంతి కార్యక్రమాలని ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక స్టేట్ ఫెస్టివల్గా ఆయన్ని గుర్తించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా ఈరోజు ఎన్టీ రామారావు గారి ఆలోచనల అనుగుణంగా మీరు పయనిస్తున్న సందర్భంలో తప్పకుండా వెనుకబడిన వర్గాల యొక్క సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను మరింత ముందుకు తీసుకువెళ్లాలని ఆలోచనతో తప్పకుండా స్వర్గీయ నందమూరి తారక రామారావుకు భారతరత్న ఇవ్వడానికి, ఎందుకంటే కేంద్రంలో క్రియాశీలకమైన పాత్ర పోషిస్తున్నటువంటి ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం కూటమిలో ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి ఎన్టీ రామారావు గారి యొక్క జయంతి నాటికైనా భారతరత్న ప్రకటింప చేయాలని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటారు. ఈరోజు గౌరవ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. కూడు గూడు గుడ్డ అనే నినాదంతో గౌరవ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ప్రజలకు చేసినటువంటి సేవల్ని చిరస్మరణీయంగా తెలుగు జాతి ఉన్నంత వరకు మర్చిపోరని కూడా నేను ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు జాతీయ బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి అయినటువంటి షణ్ముగన్న గారి ఆధ్వర్యంలో చిత్తూరు జిల్లాలో బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో ఆయనకు ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా మేము ఆయన చేసినటువంటి సేవలను మరొకసారి గుర్తుకు తెచ్చుకుంటూ ఇప్పుడు ఆయన ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తున్నటువంటి మన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.